హలో గాయ్స్, వెల్కమ్ టు ఏషియా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. వీలైతే సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియో చూడొచ్చు కదా. భరణి గారికి సపోర్ట్ చేసింది ఎవరు? తనుజ, సుమనన్న, దివ్య, సాయి, నిఖిల్, రామ్, ఇమాన్యుయల్ వీళ్ళకి సపోర్ట్ చేసింది. సంజన గారు చేయలేదు, సారీ. అయితే సపోర్ట్ చేశారు, ఓకే. సపోర్ట్ చేసిన తర్వాత ఈయన సేవ్ అయ్యిండు, పర్మనెంట్ అయ్యిండు ఓటింగ్ పరంగా. ఈయనకు వచ్చాయి. కానీ లాస్ట్లో ఒక సేఫ్ గేమర్, నిజంగా సేఫ్ గేమర్ అంటే సేఫ్ గేమర్ అని చెప్తా. ఎందుకు భరణి గారిని సేఫ్ గేమర్ అని చెప్తున్నా అంటే, కెప్టెన్సీ కంటెండర్లో ఎవరెవరిని ఎంచుకోమని చెప్తారంటే, అయితే ఒక 5 మెంబర్స్ని ఎంచుకోమని, అతను కూడా ఎంచుకోమని. అయితే దివ్య ఏమంటాడు, ఇమాన్యుయల్ వల్ల గెలిచిండు, ఒకటి 100% నేను ఒప్పుకుంటా. ఇమాన్యుయల్ ఆల్రెడీ కెప్టెన్ అయినావు కదా, నువ్వు ఉంటా అంటే ఓకే నేను ఒప్పుకుంటా, కానీ నువ్వు ఉంటా అంటే నేను ఒప్పుకుంటా, కానీ లేదంటే లేదన్నా ఉండని అన్న వాళ్ళని చేయాలంటే తనుజ, దివ్య, భరణి, సాయి, నిఖిల్ వీళ్ళని కెప్టెన్సీ కంటెండర్ చేస్తారు. అప్పుడు ఇంకా వాళ్ళు మాధురి వాళ్ళందరూ అడుగుతారు, ఎందుకు చేయలేవు అని. ఆ విషయాలు నేను తర్వాత చెప్తాను. కానీ ఒక విషయం ఏంటంటే, వీళ్ళు కెప్టెన్సీ కంటెండర్లు చేస్తారు కదా, అయినాక నాకు ఫుల్ ఫన్ అనిపించింది. నిజంగా ఏమని అనుకోను, కానీ నాకు నవ్వు వచ్చింది. ఏంద్రా బాబోయ్, వీళ్ళని చేసినాక వీళ్ళు డాన్సెస్ కోసం అంతా అయిపోతుంది, లాస్ట్ తనుజ, దివ్య ఇద్దరికి వస్తుంది. నిజంగా ఇట్లాంటి కష్టం పగోని కూడా రావద్దంటే ఇట్లనే ఉంటుందేమో అని నా ఒపీనియన్. ఎందుకంటే ఇద్దరికి సపోర్ట్ చేయకుండా బ్యాటిల్ ఆడతారు. తను భరణి గారు ఆమె వెలుస్తుంది. ఏమనిపించింది మీకు? సపోర్ట్ చేయడం అనిపించిందా లేదా? కమెంట్ చేయండి.